ఇంతవరకు ద్రౌపదీదేవి యొక్క జననం గురించి మనం చెప్పుకోవటం జరిగింది. ద్రౌపది అందరిలాగా తల్లి గర్భంలో నుంచి జన్మించినటువంటి ఆమె కాదు. ఆమె యజ్ఞం యొక్క ఏ వేది మధ్యంలో నుంచి అయోనిజగా ఆరూఢ యవ్వనవతిగా జన్మించినటువంటిది. అంతేకాకుండా సాటి లేనటువంటి సౌందర్యంతో, శ్యామ వర్ణంతో, శరీరం నుంచి క్రోశెడు దూరం వ్యాపించేటువంటి సుగంధ సువాసనలతో జన్మించిందని ఇంతకుముందే మనం తెలుసుకోవటం జరిగింది. ఇప్పుడు ఆ పూర్వజన్మ యొక్క గాథ మూల భారతంలో మనకి ఎలా ఉందో దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఏకచక్రపురంలో బ్రాహ్మణుని ఇంట కుంతి పాండవులు ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఒక వేదాంగవేత్త అయినటువంటి బ్రాహ్మణుని ద్వారా ద్రౌపది యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నారు కుంతి పాండవులు. ద్రౌపది స్వయంవరాన్ని తిలకించాలి అనేటువంటి ఉద్దేశంతో పాంచాల నగరానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వేదవ్యాస మహర్షి కుంతి పాండవులు ఉన్నటువంటి గృహానికి వచ్చేశాడు. కుశల ప్రశ్నలు అనంతరం వ్యాసుడు పాండవులకి ఈ ద్రౌపదీదేవి యొక్క పూర్వజన్మ గాథని ఇలా వినిపిస్తూ ఉన్నాడు. చాలా కాలం నాటి మాట. ఒక తపోవనంలో గొప్ప తపశక్తి సంపన్నుడైనటువంటి మహర్షి ఉండేవాడు. ఆయనకి ఒక కుమార్తె. ఆమె గొప్ప సౌందర్య రాశి, గొప్ప అందగత్తె, సమస్త సద్గుణాల రాశి. అయినప్పటికీ కూడా తాను పూర్వం చేసుకున్నటువంటి కర్మల ఫలితంగా దురదృష్టవశాత్తు ఎంతకాలానికి కూడా వివాహం కాలేదు. అందువల్ల ఆమె భర్తని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో పరమేశ్వరుని గురించి మహోగ్రమైనటువంటి తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఓ శుభాంగి, నీకు ఏ వరం కావాలో కోరుకో, నీ కోరికను తీర్చడం కోసమే వచ్చాను అన్నాడు. దానికి ఆ ఋషికన్య, ప్రభు, సర్వగుణ సంపన్నుడైనటువంటి పతిని నాకు ప్రసాదించండి, ఇందుకోసమే నేను మీ గురించి ఇంత ఘోరమైనటువంటి తపస్సు చేశాను అని పదే పదే అర్థించింది. భక్త సులభుడైనటువంటి శంకరుడు, అమ్మా, నీకు భరతవంశీయులు 5 పతులు అవుతారు అని వరమిచ్చాడు. అందుకు ఆ ఋషికన్య అంది, దేవా, నేను మీ అనుగ్రహంతో ఒక్క పతిని కోరే తపస్సు చేశాను, అంతేగాని 5 పతులు కావాలనేటువంటి కోరిక నాకేమీ లేదు అని అంటే, అప్పుడు పరమశివుడు అంటున్నాడు, ఓ కళ్యాణి, నీవు నాతో పతిని ప్రసాదించమని 5 సార్లు అన్నావు. పతిందేహి 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 అని నీ లోపల ఉన్నటువంటి ఆరాటం కారణంగా 5 సార్లు అడిగావు. అందువల్లనే నీకు 5 పతులు అవుతారని వరమిచ్చాను. అయితే అది ఈ జన్మలో మాత్రం కాదు, ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి నీవు మరొక దేహాన్ని ధరించినప్పుడే ఈ వరం నీకు అనుకూలంగా 5 పతులు వస్తారు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. ఆ దేవతా స్వరూపిణైనటువంటి కన్య ఇప్పుడు ద్రుపదుని ఇంట అయోనిజగా జన్మించింది. ఆ ద్రుపద పుత్రిక కృష్ణ, ఆమెకి కృష్ణ అనేటువంటి పేరుంది. అదిగో ఆమె నీకు భార్యగా అదిగో ఆ పరమేశ్వరుడి చేతనే నిర్ణయించబడి ఉంది. కాబట్టి ఓ మహావీరులారా, మీరు ఇప్పుడు పాంచాల నగరానికి వెళ్ళండి, ద్రౌపదిని పొందండి, మీకు సకల శుభాలు కలుగుతాయి అని చెప్పి వ్యాసుడు అంతర్హితుడయ్యాడు. ఇప్పుడు ఈ ద్రౌపది పూర్వజన్మ గాథతో పాండవుల యొక్క పూర్వజన్మ గాథ కూడా ముడివేయబడింది. అంటే ఈ 2 పూర్వజన్మల గాథలు కూడా ఓ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఈ పాండవుల యొక్క పూర్వజన్మ గాథనే పంచేంద్రోపాఖ్యానం అంటారు.
పంచ ఇంద్ర, 5 ఇంద్రుల యొక్క కథ ఇది. అర్జునుడు మత్స్యంత్రాన్ని భేదించాడు. మత్స్యంత్రాన్ని భేదిస్తే ద్రౌపది వరమాలను తీసుకొచ్చి అర్జునుడి మెడలో వేసింది. భీమార్జునులు ఇద్దరు కూడా ద్రౌపదీదేవిని తీసుకొని వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటికి వెళ్ళారు. కుంతీదేవి ఏమో లోపల పని చేసుకుంటా ఉన్నది. ఆ సమయంలో భీమార్జునులు అన్నారు, అమ్మా భిక్ష తీసుకొచ్చాము అని. కుంతీదేవి ఆ పనిలో ఉండి వెనక్కి తిరిగి చూడకుండానే, నాయనా అందరూ కలిసి భుజించండి అని అన్నది. అలా అని వెనక్కి తిరిగి చూసింది. అలా చూసేటప్పటికి దివ్యమైనటువంటి సౌందర్యంతో ఈ భీమార్జునుల వెనక నిలబడి ఉన్నది ద్రౌపది. ఆ ద్రౌపదిని చూసేటప్పటికి ఆశ్చర్యం వేసింది కుంతీదేవికి. ఏమిటి నా నోటి మీదుగా ఇలాంటి మాట వచ్చింది, అయ్యో ఇలా అన్నానేమిటి, నేను ఇంతవరకు ఎప్పుడు కూడా నా మాట పొల్లుకోలేదే, నేను ఎప్పుడు కూడా అసత్యమాడే ఎరగనే, అటువంటిది నా నోటి గుండా ఇలాంటి మాట ఎందుకు వచ్చింది అని ఆమె ఎంతో మదనపడి చివరికి ధర్మరాజుతో, నాయనా నీవే దీనికి ఏం చేస్తావో ఆలోచించు అని అడిగింది. అప్పుడు ధర్మరాజు కొంతసేపు ఆలోచించి అర్జునుడి వైపుకు చూసి, ఓ అర్జున, ఈ ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకున్నటువంటి వాడివి నీవే గనక నీవే ఆమెను వివాహమాడు, ఇది ధర్మసమ్మతంగా ఉంటుంది అని అన్నాడు ధర్మరాజు. అప్పుడు అర్జునుడు అన్నాడు, అన్నా లోకంలో ధర్మం ఏమిటనంటే ముందుగా పెద్దవాడు వివాహం చేసుకోవాలి, ఆ తర్వాతనే పిన్నలు. కాబట్టి మా అందరిలోకి అగ్రజులైనటువంటి వాడివి, నీకు ఇంకా వివాహం కాలేదు కాబట్టి నువ్వు ముందుగా వివాహం చేసుకోవాలి, ఆ తర్వాత భీమన్నయ్య వివాహం చేసుకోవాలి, ఆ తర్వాత నేను, ఆ తర్వాత నకులుడు, ఆ తర్వాత సహదేవుడు. ఇది ధర్మ పద్ధతి. కానీ ఇప్పుడు ధర్మాన్ని తప్పి నేను ముందుగా ఎలా వివాహం చేసుకుంటాను, కాబట్టి అది కుదరదు, కనుక ద్రౌపదిని నువ్వే వివాహం చేసుకో అని అన్నాడు అర్జునుడు. సరే, ఆ సమయంలో 5 పాండవులు కూడా ఆ ద్రౌపదీదేవి వైపుకు చూస్తే 5 యొక్క మనస్సు కూడా ఆ ద్రౌపది మీదనే నిలబడతా ఉంది. అంటే ఆ ద్రౌపది యొక్క సౌందర్యాన్ని చూచి వాళ్ళ యొక్క మనస్సులన్నీ కూడా ఆ ద్రౌపది వైపుకే మరలి. ఇది గమనించాడు ధర్మరాజు. సరే, తల్లి మాట జవదాటకుండా ఉన్నట్లుగా ఉండాలి, ఆమె యొక్క మాట పొల్లుపోకుండా ఉండాలి, మన ఆలోచన మనందరి యొక్క కోరిక తీరాలి. అలాగనే వ్యాస మహర్షి మనకి చెప్పినటువంటి గాథ ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా మనం అందరం 5 కూడా ఈమెను వివాహం ఆడటమే ధర్మసమ్మతం అవుతుంది, కనుక ఈమె మనందరికీ భార్య అవుతుంది అన్నాడు. వాళ్ళు అలా నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత దృష్టజుమ్నుడు వీళ్ళని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. వీళ్ళందరూ వెళ్ళారు. అసలు వీళ్ళు ఎవరో తెలియదు ద్రౌపదుడికి, పాండవులు అనేటువంటి విషయం ఇంతవరకు తెలియదు. అందువల్ల అక్కడ ద్రౌపది మహారాజు, మీరెవరో ఏమిటో చెప్పండి ఓ మహానుభావ అని ధర్మరాజుని అడిగితే, ఇక దాచడం ఎందుకని ధర్మరాజు నిజం చెప్పేశాడు. మేమే 5 పాండవులము, అదిగో మా తల్లి కుంతీదేవి, లక్క ఇంటి ముప్పు నుంచి తప్పించుకొని వచ్చాం మేము, ఇన్నాళ్ళు కూడా అలా అలా తిరుగుతూ ఏకచక్రపురంలో ఉన్నాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము అని జరిగినటువంటి విషయం అంతా చెప్పాడు. ఆ తర్వాత వివాహ ప్రసక్తి వచ్చింది. ఆ వివాహ ప్రసక్తి వచ్చినప్పుడు ధర్మరాజు ద్రౌపదితో అంటున్నాడు, ఎన్నడూ అసత్యమాడినటువంటి మా తల్లి యొక్క వాక్కు అసత్యం కాకుండా ఉండటానికి మేము 5 కూడా ద్రౌపదిని వివాహం ఆడాలని నిశ్చయించుకున్నాం అన్నాడు. అది విని ద్రౌపదుడు అన్నాడు, మహాత్మా, ఒక పురుషుడు అనేక మంది స్త్రీలను వివాహం ఆడటం అనేటువంటిది లోకంలో ఆచారంగా ఉంది, కానీ ఒక స్త్రీ అనేక మంది పురుషుల్ని వివాహం ఆడటం అనేది ఎలా ధర్మసమ్మతం అవుతుంది, అది నాకు ఇష్టంగా లేదు అన్నాడు ద్రౌపది మహారాజు. దానికి ధర్మరాజు అంటున్నాడు, ఓ మహారాజా,
ధర్మం చాలా సూక్ష్మమైనటువంటిది, గహనమైనటువంటిది. అది ధర్మతత్వజ్ఞులు మాత్రమే దాన్ని తెలుసుకోగలుగుతారు, సామాన్యులకి అది అర్థం కాదు. పూర్వకాలంలో ప్రచేతసులు అనేటువంటి 10 మంది సోదరులు ఒక్క స్త్రీనే వివాహమాడటం జరిగింది. నా వాక్కు ఎప్పుడు కూడా అనృతం వైపు మళ్ళదు. నేను ఎప్పుడు కూడా అబద్ధం ఆడలేదు. నా బుద్ధి కూడా ఎప్పుడు అధర్మంలో నిలవదు. మా తల్లి మమ్మల్ని ఇలా ఆదేశించింది. నా మనసులో కూడా ఇదే సరైనటువంటిదని మేము అనిపిస్తూ ఉన్నది అని అనేక విధాలుగా ధర్మరాజు ద్రౌపది మహారాజుకి చెప్పాడు. అప్పుడు ద్రౌపదుడు అంటున్నాడు, ఓ ధర్మనందన, నీవు కుంతీదేవి నా కుమారుడైనటువంటి దృశ్యజుమ్నుడు, మీరు ముగ్గురు కూడా జాగ్రత్తగా ఆలోచించి ఏది శ్రేయస్కరమో నిశ్చయించండి. ఈ విషయంలో నేనేమి చెప్పలేకపోతున్నా. 5గురు ఒక స్త్రీని వివాహమాడటాన్ని నేను అంగీకరించలేకపోతున్నా. కనుక మీ ముగ్గురు ఆలోచించి ఒక నిర్ణయానికి రండి అన్నాడు. ఆ సమయంలో ముగ్గురు కూడా ఆలోచనల్లో దిగి వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో వ్యాస మహర్షి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాడు. ద్రౌపది మహారాజుతో అంటున్నాడు వ్యాసుడు, ఓ రాజా, ఈ వివాహ విషయంలో ఒక రహస్యం ఇమిడి ఉంది. అదేమిటో నీకు నేను తెలియజేస్తాను అని చెప్పి తన ఆసనం నుంచి లేచి ద్రౌపదుని యొక్క చెయ్యి పట్టుకొని రాజభవనం లోపలి గదిలోకి తీసుకుని వెళ్ళి ఈ ద్రౌపది పాండవుల యొక్క పూర్వజన్మ గాథ, ఈ పంచేంద్రోపాఖ్యానం ఏదైతే ఉందో దాన్ని ఇదిగో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఓ మహారాజా, చాలా కాలం క్రిందట నైమిషారణ్యంలో దేవతలంతా కలిసి ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ యజ్ఞాన్ని 1000 సంవత్సరాలు నిర్వహించాలని నిశ్చయం చేసుకున్నారు. ఆ యజ్ఞానికి కర్త సూర్యుని యొక్క కుమారుడైనటువంటి యమధర్మరాజు. యజ్ఞం జరిగిపోతూ ఉంది. ఒక రోజున దేవతలంతా కలిసి స్నానం చేయటం కోసం గంగా నదికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఒడ్డున కూర్చున్నారు. ఆ సమయంలో దేవతలంతా కూడా గంగా నది వైపుకు చూస్తూ ఉంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం కనిపించింది. ఏమిటనంటే ఒక స్వర్ణ కమలం, ఒక బంగారు పుష్పం. అది కూడా ఎన్నడూ చూచినటువంటిది కాదు, చాలా విచిత్రంగా ఉన్నటువంటిది. అది సువర్ణం, బంగారంతో తయారు చేయబడినటువంటి పుష్పం ఆ గంగాజలం యొక్క ప్రవాహంలో వస్తూ ఉంది. దేవతలంతా కూడా ఆశ్చర్యంతో తిలకిస్తూ ఉన్నారు. ఈ కమలం ఎక్కడి నుంచి వస్తూ ఉన్నదో తెలుసుకోవాలని అనుకున్నారు దేవతలు. దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు నేను తెలుసుకుంటానని చెప్పి ఆయన ఈ గంగా నదికి మూలస్థానమైనటువంటి గంగోత్తర వైపుగా బయలుదేరాడు. అలా గంగా నది ఎట్టించైతే ప్రవహిస్తుందో ఆ మూలం వైపుగా, ఆ గంగోత్తర వైపుగా ప్రయాణం చేస్తూ అలా వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ అగ్ని సమానమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక యువతిని చూచాడు. ఆమె గంగాజలం కోసమని అక్కడికి వచ్చి గంగలో దిగింది. ఆ గంగలో దిగి నిలబడి ఆమె ఒకటేమైనా ఏడుస్తూ ఉంది. ఆమె కంటి నుంచి జాలువారేటువంటి ఒక్కొక్క కన్నీటి బొట్టు ఆ గంగాజలంలో పడి ఆ బొట్టు కాస్త ఈ స్వర్ణ కమలంగా మారిపోతూ ఉంది. అలా ఆమె ఏడుస్తూ ఉంది. కంటి వెంట బొట్టబొట్ట బొట్లు కారుతూ ఉన్నాయి. ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క స్వర్ణ కమలమై అలా గంగా నదిలో ప్రవహిస్తూ ఉంది. ఇది చూచాడు దేవేంద్రుడు. ఈ అద్భుత దృశ్యానికి ఆశ్చర్యపోయాడు. ఏమిటో విషయం తెలుసుకుందామని ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఓ కళ్యాణి, నువ్వెవరు? నువ్వు ఎందుకు ఇలా ఇక్కడ ఏడుస్తూ ఉన్నావు? చెప్పు, నీ నుంచి నేను సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. నీకేదైనా ఇబ్బంది కనుకుంటే దాన్ని తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. దానికి ఆ యువతి అంటున్నది, ఓ దేవేంద్ర, నేను ఒక అభాగ్యురాలిని. నేనెవరినో, నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలియాలంటే నీవు నా వెంటరా.
నేను ముందు వెళుతుంటాను, నువ్వు నా వెనక్గా రా, అక్కడ నువ్వే స్వయంగా చూడవచ్చు, తెలుసుకోవచ్చు అని చెప్పింది. ఆ యువతి ముందు నడుస్తూ ఉంది, ఆ వెనక్గా దేవేంద్రుడు వెళుతూ ఉన్నాడు. అలా వెళ్ళి హిమవత్పర్వత శిఖరం మీద ఒక దృశ్యాన్ని చూచాడు దేవేంద్రుడు. ఒక సుందరమైనటువంటి అందమైనటువంటి తరుణ వయస్కుడు, అంటే చిన్న వయస్సు, యుక్త వయస్సులో ఉన్నటువంటి ఒక యువకుడు సిద్ధాసనంలో కూర్చొని పక్కనే ఉన్నటువంటి ఒక యువతితో అక్షక్రీడ అంటే జూత క్రీడ, జూదం ఆడుతూ ఉన్నాడు. అంటే క్రీడా వినోదం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆ ఆటలో మునిగిపోయారు, ఆ ఆటలో తన్మయులైపోయారు, ప్రపంచాన్నే మర్చిపోయారు. చుట్టూ ఏముందో, ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఇదంతా వాళ్ళకి తెలియటల్లా. ఆ ఇద్దరు కూడా ఆనంద పరవశులై ఆ ఆటలో మునిగిపోయారన్నమాట. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అది చూచాడు ఇంద్రుడు. ఈయనకు కాస్త కోపం వచ్చింది. ఎందుకనంటే ఈయన దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు. అటువంటి దేవేంద్రుడైనటువంటి నేను వస్తే కనీసం నన్ను చూడకుండా, పలకరించకుండా, నన్ను మర్యాద చేయకుండా ఈయన హాయిగా ఆ పక్కన ఎవరో అమ్మాయితోటి ఆడుకుంటా కూర్చుంటాడా అని ఆయనకి కాస్త అహంకారం పైకి లేచింది. అందువల్ల బాగా కోపం వచ్చింది. కోపం వచ్చినప్పటికీ ఆ వ్యక్తి ఎవరో చాలా గొప్పవాడుగా ఉండేటప్పటికీ కాస్త ఆ కోపం వచ్చినా కొంచెం అణుచుకొని ఇలా అంటున్నాడు, ఓ మహానుభావ, ఈ జగత్తంతా కూడా నా అధీనంలో ఉంటుంది. నేనే ఈ సమస్తమైనటువంటి జగత్తుకి ప్రభువునైనటువంటి వాడిని. అటువంటి నన్నే నిర్లక్ష్యం చేస్తున్నావే నువ్వు. నేను ఇక్కడికి వచ్చినప్పటికి కూడా కనీసం నన్ను చూడకుండా, పలకరించకుండా నువ్వు ఆ క్రీడా వినోదంలో మునిగిపోయావే, ఎంత ధైర్యం నీకు అని అంటున్నాడు ఇంద్రుడు. ఇంద్రుడి యొక్క కోపాన్ని గమనించాడు ఆ దేవపురుషుడు. చిరునవ్వుతో ఒక్కసారి ఆ ఇంద్రుని వైపుకు చూచాడు. ఎప్పుడైతే అతని దృష్టి ఆ ఇంద్రుడి మీద పడ్డదో అంతే, ఆ దేవేంద్రుడు శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఏదో తీసేసినట్టుగా అయిపోయింది. ఆ ఇంద్రుని శరీరం అంతా కూడా స్తంభించిపోయింది. గట్టిగా ఒక బండరాయిలాగా అట్లా నిలబడిపోయాడు. అప్పుడు ఆ మహాపురుషుడు అంటున్నాడు, తన క్రీడను ముగించేసి ఆ యువతితో అంటున్నాడు, అదిగో ఈ దేవేంద్రుణ్ణి నేనున్న చోటుకు తీసుకొని రా అన్నాడు. అప్పుడు ఆ ఏడుస్తున్నటువంటి యువతి, ఆ గంగాజలంలో ఏడుస్తున్నటువంటి యువతి అలాగేనని చెప్పి ఇంద్రుడి యొక్క చెయ్యి పట్టుకుంది తీసుకొని రావటానికి. ఆమె చేతి స్పర్శ తగలటంతో శరీర అంగాలన్నీ కూడా శిథిలమైపోయి పట్టు తప్పి కింద పడిపోయాడు దేవేంద్రుడు. అప్పుడు ఆ మహాపురుషుడు, ఆయన ఎవరో కాదు, పరమశివుడు, అక్కడ కూర్చొని ఆట ఆడుతున్నటువంటి ఆ కుర్రవాడి రూపంలో ఉన్నటువంటి వాడు పరమశివుడు. ఇప్పుడు ఆ పరమశివుడు అంటున్నాడు, ఓ దేవేంద్ర, ఇక ఎప్పుడు ఇలా అహంకారంతో గర్వంతో మాట్లాడకు. అహంకారం ఎప్పుడు కూడా మంచిది కాదు. నీలో అనంతమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నాయి, నాకు తెలుసు. ఇదిగో ఇక్కడ ఓ పర్వత గుహ ఉంది. ఆ గుహని ఓ పెద్ద బండరాయితో కప్పివేయబడి ఉంది. నువ్వేం చేస్తావంటే ఆ బండరాతిని తొలగించి లోపలికి వెళ్ళి చూడు. అక్కడ నీలాంటి సూర్య సమాన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేటువంటి 4 ఇంద్రులు ఉన్నారు అని అనేటప్పటికీ దేవేంద్రుడు ఆ గుహ ద్వారాన్ని చూచాడు. ఆ బండరాయిని కాస్త తొలగించాడు. అక్కడ ఉన్నటువంటి 4 చూచాడు. చూస్తే ఎంతో దుఃఖం వేసింది. ఎందుకనంటే ఆ 4 కూడా ఏదో బందీలైనట్టుగా అలా పడి ఉన్నారన్నమాట. అక్కడ ఎంతటి ప్రభావం కలిగినటువంటి వాళ్ళు ఇలా పడి ఉన్నారే, నాకు కూడా ఇలాంటి దుర్దశే కలుగుద్దేమో, ఎందుకంటే నన్ను కూడా లోపలికి పొమ్మన్నాడు కదా, నాకు మాత్రం ఇలాంటి దశ ఎప్పటికీ కలగకూడదు అని తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు పర్వత శిఖరం మీద కూర్చున్నటువంటి మహాదేవుడు కళ్ళు ఎర్రజేసి, ఓ ఇంద్ర, నీ మూర్ఖత్వంతో నన్ను అవమానపరిచావు.
కాబట్టి నువ్వు కూడా ఈ గుహలో ప్రవేశించు అన్నాడు. దానితో ఇంద్రుడి యొక్క గర్వం అంతా అణిగిపోయి అంగాలన్నీ కూడా శిథిలమైపోయి తీవ్రమైనటువంటి దుఃఖంతో, ఓ జగద్రక్షక, నీవే సమస్తమైనటువంటి సృష్టిని ఉత్పత్తి చేసేటువంటి ఆది పురుషుడివి, ఈ జగత్తంతా కూడా నీ అధీనంలో ఉంటుంది, శివుని ఆజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదని అంటారు, కాబట్టి నీ ఆజ్ఞ ప్రకారమే ఈ జగత్తంతా కూడా నడవాలి అని అనేక విధాలుగా ప్రశంసించాడు ఈ దేవేంద్రుడు. అప్పుడు పరమశివుడు, వీరందరూ కూడా నీలాగనే పూర్వపు ఇంద్రులు, నీకంటే ముందు ఇంద్ర పదవిని అధిష్ఠించినటువంటి వాళ్ళు, ఇప్పుడు నీవు కూడా వీరితో పాటుగా ఈ గుహలో శయనించు, భవిష్యత్తులో మీరంతా కూడా మనుష్య యోనుల్లో జన్మిస్తారు, ఆ జన్మలో మీరు అనేకమైనటువంటి దుస్సహమైనటువంటి కార్యాలు చేస్తారు, బలము వీర్యము పరాక్రమము కలిగినటువంటి వాళ్ళై సకల శస్త్రాస్త్ర సంపన్నులై దుష్ట శిక్షణ చేస్తూ ఉంటారు. ఈ శుభకర్మల ద్వారా తిరిగి మీరు మళ్ళీ మీ ఇంద్రలోకాన్ని చేరుకుంటారు అన్నాడు. ఆ మాటలు విని అక్కడున్నటువంటి నలుగురు పూర్వపు ఇంద్రులు నలుగురు కూడా గుహలో ఉన్నటువంటి వాళ్ళు శివుడితో అంటున్నారు, భగవాన్, మేము మీ ఆజ్ఞ ప్రకారం ఈ దేవలోకం నుంచి మానవలోకానికి వెళ్తాం. ఎందుకనంటే మానవ జన్మ అతి దుర్లభమైనటువంటిది. దుర్లభమైనటువంటి మోక్షాన్ని సాధించాలనంటే మానవ జన్మే చాలా ఉపయోగపడేటువంటిది. మానవ జన్మ వస్తే తప్ప మోక్ష సాధనకి ప్రయత్నించడానికి వీల్లేదు. అయితే మేము మానవలోకంలో జన్మించాలంటే ధర్మదేవత, వాయుదేవత, ఇంద్రుడు, అశ్విని కుమారులు ఈ 5గురి ద్వారా మేము తల్లి గర్భంలో ప్రవేశించాలా అని అనుకుంటున్నాం. అక్కడ మేము జన్మించి దివ్యాస్త్రాలతో మానవ వీరులతో యుద్ధం చేసి తిరిగి ఇంద్రలోకానికి వస్తాం అన్నారు ఆ నలుగురు ఇంద్రులు. ఆ పూర్వ ఇంద్రుల మాటలు విని అప్పటి ఇంద్రుడు, అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఇంద్రుడు అంటున్నాడు, ఓ మహాదేవ, నేను నా వీర్యంతో నా అంశతో ఈ దేవతా కార్యం సిద్ధించడానికి ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తాను. అతడు ఈ నలుగురితో పాటుగా 5వ వాడు అవుతాడు. అతన్ని స్వయంగా నేనే ప్రసాదిస్తాను. ఈ నలుగురు ఇంద్రులు ఎవరంటే విశ్వభుక్, భూతదామ, శిబి, శాంతి అనేటువంటి నలుగురు. ఆ నలుగురితో పాటుగా తేజస్వి అనబడేటువంటి 5వ వాడు నా చేత ప్రసాదించబడినటువంటి వాడు అవుతాడు. ఇలా పంచేంద్రులు అంటే 5గురు ఇంద్రుల యొక్క జననం భూలోకంలో జరుగుద్ది అని ఆ దేవేంద్రుడు చెప్తాడు. అప్పుడు శంకరుడు వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా సిద్ధించగలవని వరమిచ్చి వాళ్ళ యొక్క సాధు స్వభావాల కారణంగా వాళ్ళకి భగవంతుడితో సఖ్యత ఏర్పడుతుంది, భగవంతుడితో కలిసి ఉంటారు అని దీవించి స్వర్గలోక లక్ష్మి, లోకోత్తర సౌందర్య రాశి అయినటువంటి ఆ యువతే మనుష్యలోకంలో వాళ్ళకి భార్య అవుతుందని చెప్పి ఆశీర్వదించాడు. ఆమె ఎవరనంటే స్వర్గలక్ష్మి. స్వర్గలక్ష్మి అని అంటే శచీదేవి. కాబట్టి ఆమె ఈ 5గురికి కూడా భార్య అవుతుంది అని ఆశీర్వదించాడు అక్కడ పరమశివుడు. అంటే పరమశివుడే ఈ ద్రౌపదికి ముందు జన్మలో ఋషికన్యగా ఉన్నప్పుడు వరమిచ్చాడు. ఆయనే ఈ 5గురు ఇంద్రులకి కూడా మీరు భూలోకంలో జన్మిస్తారని, మీకు ఇదిగో ఈ యువతి భార్య అవుతుందని చెప్పి వరం ఇవ్వటం జరిగింది. ఓ ద్రుపద మహారాజా, ఈ గాథంతా చెప్పాడు వ్యాసుడు. ఈ ప్రకారంగా హిమాలయ గుహ అంతర్భాగాన బందీలుగా ఉన్నటువంటి ఆ 4 పూర్వ ఇంద్రులే ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు. మరి సాక్షాత్తు ఆ ఇంద్రుడి అంశతో జన్మించినటువంటి వాడే ఈ సవ్యసాచి అర్జునుడు. ఇక ఈ దివ్యరూప సౌందర్యవతి ద్రౌపది ఉండే ముందే వీళ్ళకి భార్యగా పరమేశ్వరుని చేత నిశ్చయించబడింది.
ఆమె స్వర్గలక్ష్మి. దేవతల యొక్క సహకారము, వాళ్ళ యొక్క అభీష్టము లేకపోతే నీ యజ్ఞకర్మ ద్వారా వేది మధ్యం నుంచి ఇటువంటి దివ్య సుందర రూపంతో కలిగినటువంటి సూర్య చంద్ర తేజస్సుతో సమానమైనటువంటి వర్చస్సు కలిగి శరీరం నుంచి క్రోశ పర్యంతం సుగంధం వ్యాపించేటట్లుగా ఉండేటువంటి ఈ కన్య ఎలా ఉద్భవించేదనుకున్నావు అని చెప్పి వ్యాస మహర్షి తన యొక్క తపశక్తి ప్రభావంతో ద్రౌపదుడికి అద్భుతమైనటువంటి దివ్య దృష్టిని ప్రసాదించి అదిగో ఈ జరిగినటువంటి గాథ మొత్తాన్ని తన చేతిలో చూపించాడు, తన అరచేతిలో ప్రదర్శించాడు. ఈ జరిగినటువంటి మొత్తాన్ని కేవలం వినటం మాత్రమే కాకుండా ఆ మొత్తం గాథని అంతా కూడా చూచాడు ద్రౌపదుడు. ఆ ఐదుగురు ఇంద్రులు కూడా ఇక్కడ ధర్మజ భీమ నకుల సహదేవులుగా అర్జునుడిగా జన్మించటం వాళ్ళని చూచాడు. అలాగే ద్రౌపది యొక్క పూర్వరూపాన్ని చూచాడు. ఇదంతా చూచి తలల మీద బంగారు కిరీటాలతో సువర్ణమాలలతో పాండవుల యొక్క పూర్వ దివ్య దేహాలు దర్శిస్తూ ఉన్నాడు. తన కుమార్తె యొక్క సర్వశ్రేష్టమైనటువంటి సుందర రూపాన్ని, చంద్రుని వంటి మోము, అగ్ని వంటి ప్రకాశము కలిగినటువంటి దివ్య నారీ స్వరూపాన్ని చూస్తూ ఉన్నాడు. అలా చూసి ఈమెను పాండవ పత్నిగా చేయటమే యోగ్యం అని నిశ్చయించుకున్నాడు. అప్పుడు వ్యాసుడు ప్రసన్నుడై ద్రుపద మహారాజుతో, ఓ రాజా, ఈ సందర్భంలో నీ కుమార్తె యొక్క పూర్వజన్మ గాథ కూడా నువ్వు వినాలి అని ఆ పూర్వజన్మ గాథను మళ్ళీ తెలియజేస్తున్నాడు. ఒక తపోవనంలో మహాత్ముడైనటువంటి ఒక మునికి సకల సద్గుణ రాశి అయినటువంటి ఒక కుమార్తె ఉంది. ఆ ఋషికన్య రూపవతి, సౌశీల్యవతి, గుణవతి అయినప్పటికీ ప్రారంధవశాత్తు ఎంతకాలానికి కూడా వివాహం కాలేదు. ఆమె శంకరుని గురించి కఠోరమైనటువంటి తపస్సు చేసింది. శంకరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి ఆమె ప్రభు సర్వగుణ సంపన్నుడైనటువంటి పత్నిమ్మని కోరింది. భక్త సులభుడైనటువంటి శంకరుడు నీకు 5 పతుల అవతారాన్ని వరమిచ్చాడు. దానికి ఆ ఋషికన్య, ఓ పరమేశ్వర, నేను గుణవంతుడైనటువంటి ఒక్క పతిని కోరే తపస్సు చేశాను అని చెప్తే, ఓ కళ్యాణి, నువ్వు పతినిమ్మని నన్ను 5 సార్లు అడిగావు, అందుకే నీకు 5 పతుల అవతారని చెప్పి వరమిచ్చాను. నీకు శుభం జరుగుతుంది, ఎందుకనంటే నీవు మరొక దేహాన్ని ధరించినప్పుడే నేను చెప్పినట్లుగా జరుగుతుంది అని మహాదేవుడు తెలియజేశాడు. కనుక ఓ ద్రుపద మహారాజా, ఈ ఋషికన్యే దివ్యరూప సౌందర్యవతి అయినటువంటి నీ కుమార్తెగా జన్మించింది. ఈమె ముందుగానే ఈ పంచపతులకు పత్నిగా నిర్ణయించబడింది అని వ్యాసుడు ఈ ద్రౌపది పాండవుల యొక్క పూర్వజన్మ గాథల్ని తెలియజేస్తాడు. పరమేశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసినటువంటి ఋషికన్య శివుని యొక్క ఆజ్ఞ మీద దేవేంద్రుడిని ఆ శివుడి దగ్గరికి తీసుకొని వెళ్ళినటువంటి యువతి. అంటే అక్కడ దేవేంద్రుడిని శివుడి దగ్గరికి తీసుకెళ్ళింది కదా ఏడుస్తున్నటువంటి యువతి, అదిగో ఆమె ఈ ఋషికన్య. ఆమె సాక్షాత్ స్వర్గలక్ష్మి అని, పాండవుల కొరకై ద్రౌపది యొక్క యజ్ఞంలో వేది మధ్యం నుంచి జన్మించిందని, అయోనిజగా జన్మించిందని వ్యాసుడు సమస్తమైనటువంటి విషయాల్ని తెలియజేశాడు. ఇది మనకి సంస్కృత భారతంలో ద్రౌపది పాండవుల యొక్క పూర్వజన్మకు సంబంధించినటువంటి గాథ. ద్రౌపది పూర్వజన్మలో ఋషికన్య. ఆ ఋషికన్య అంతకుముందు జన్మలో నాలాయని అనేటువంటి ఒక పరమ పతివ్రత. అయితే ఈ నాలాయని గాథ సంస్కృత భారతంలో లేదు, కానీ తెలుగు భారతంలో మాత్రమే ఉన్నది. ద్రౌపదిని విమర్శించాలని అనుకున్నటువంటి వాళ్ళు చేతనైనంత వరకు ద్రౌపదిని తిట్టగలిగినంత వరకు తిట్టి విమర్శించి, అంతకుముందు జన్మలో ఉన్నటువంటి ఋషికన్యని కూడా విమర్శించి, ఇంకా విమర్శించడానికి పాపం వాళ్ళకి సంతృప్తి కలక్క, అందుకని ఆంధ్ర భారతంలో ఉన్నటువంటి నారాయణి గాథని కూడా బయటికి తీసి ఆ నారాయణ్ని కూడా విమర్శిస్తారు, ఆమెను కూడా తప్పుపడతారు.
అయితే ఆమె గాథలో ఏమైనా తప్పుందా, ఆమె ఎలాంటిది అనేటువంటి విషయం తెలుసుకోవటం కోసమని ఇప్పుడు ఆంధ్ర భారతంలో ఉన్నటువంటి ఆ నాలాయని గాథని కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ నాలాయని ఉపాఖ్యానం సంస్కృత భారతంలో లేదు, కానీ తెలుగు భారతంలో ఉంది. అంటే తెలుగు భారతం రాసేటువంటి నన్నయ్య గారు తెలుగు భారతాన్ని తెలుగులోకి మార్చినప్పుడు, అంటే 1000 సంవత్సరాల క్రిందట, ఆనాడు ఆయనకి దొరికినటువంటి ఒక సంస్కృత ప్రతిలో ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఆయన సొంతంగా కల్పించి రాయడు. ఏమైనా సరే ఈ గాథలో మరి ఏమైనా తప్పుందా, ఏమైనా విమర్శకు అర్హురాలా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఆంధ్ర భారతంలో ఉన్నటువంటి ఆ గాథను చూద్దాం. ఇది తల్లి నారాయణి అయిన ఇంద్రసేన ఎనంబరిగిన పరమ పతివ్రత. ఇలా ఉంటుంది భాష, తెలుగు భాష. ఇది నారాయణి అయిన ఇంద్రసేన ఎనంబరిగిన పరమ పతివ్రత, మౌద్గల్యుండని మహామునికి భార్య అయి కర్మవశమున కుష్ఠవ్యాధిగ్రస్తుడు, వయోవృద్ధుడు, దుర్గంధవదనుడు, దుఃఖజీవుడు, ముక్కోపి అయినటువంటి భర్తని పరమభక్తితో ఆరాధిస్తూ ఆయన ఉచ్ఛిష్టాన్ని భుజిస్తూ ఉండేది. అంటే ఈ నారాయణి ఎంతటి పతివ్రతో చెప్పడానికి ముందుగానే ఆమె యొక్క భర్తని గురించినటువంటి వివరణ ఇచ్చారు ఇక్కడ. ఎలాంటి వాడు ఆ మౌద్గల్యుడు అనేటువంటి ముని, ఆయన కూడా మునీశ్వరుడే. కాకపోతే ఆయన ఎలాంటి వాడు అని అంటే కుష్ఠవ్యాధిగ్రస్తుడు, ఆయన కుష్ఠవ్యాధి. వయోవృద్ధుడు, ముసలివాడు. దుర్గంధవదనుడు, శరీరం నుంచి కంపు కొడతా ఉంటాడు. ఇక దుఃఖజీవుడు, అంటే ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు, అంటే ఎప్పుడూ కోపం, ఎప్పుడూ ఏడవటం. పైన ముక్కోపి, ఎప్పుడు ముక్కు మీదనే ఉంటుంది కోపం. అటువంటి భర్తని పరమభక్తితో ఆరాధించినటువంటి ఆమె ఎలా భర్త యొక్క సేవ చేసింది? ఆమంట ప్రతిరోజు కూడా భర్త యొక్క ఉచ్ఛిష్టాన్ని భుజిస్తూ ఉండేది. ఉచ్ఛిష్టం అంటే భర్త తినగా మిగిలినటువంటి భోజనాన్ని ఆమె తినేది. అంటే పూర్వకాలంలో మహాపతివ్రతలైనటువంటి వాళ్ళు ఇలా భర్త యొక్క ఉచ్ఛిష్టాన్ని భుజించేవాళ్ళు. ఆ అలవాటు ప్రకారమే తర్వాత ఏం చేశారంటే, భర్త తిన్న తర్వాత ఆ ఇస్తర్లో భార్య భోజనం పెట్టుకొని తింటూ ఉండేది కొంతకాలానికి. అయితే ఆ ఇస్తర్ని కాస్త శుభ్రంగా నీట్గా చేసుకొని తినేవాళ్ళు. తర్వాత ముందేమో కాస్త ఒక ఎంగిలి ఉండాలనుకునేవాళ్ళు, తర్వాతనేమో నీట్గా చేసుకొని, ఆ తర్వాత ఈ దరిద్రం ఎందుకు, మనం మళ్ళీ ఇంకొక విస్తర పెట్టుకోవచ్చులే అనుకొని మళ్ళీ కొత్తగా విస్తర వేసుకొని తింటా ఉన్నారు. సరే, అది వేరే విషయం. అయితే ఈమె అలా ఉచ్ఛిష్టాన్ని భుజిస్తూ ఉంటే ఒక రోజునంట అతడు భోజనం చేస్తూ అలా తింటూ ఉంటే, అసలే ముక్కోపి కదా, ఆ కోపం వల్ల ఏదో అరుస్తూ తిన్నాడు కావాలా, కటిక్కన ఏరు కొరికాడు. ఆయన ఏరు కొరుక్కున్నాడు, కొరికితే తెగిపోయింది. కుష్ఠవ్యాధిగ్రస్తుడు కాదు, ఆ వేలు తెగిపోయి దాంట్లో పడి. సరే, ఆయన తింటం అయిపోయిన తర్వాత ఈమె ఆ భోజనం తింటా ఉంటే దాంట్లో వేలు వచ్చింది. అసహ్యం కదా, కానీ అసహించుకోకుండా ఆ వేలును పక్కన పెట్టేసి ఆ భోజనం చేసి, అది చూచాడు ఆయన. ఎంతటి వాడు కూడా ఓ పెద్ద మార్పు వచ్చేసింది ఆయనలో. ఎందుకంటే భార్య యొక్క పాతివ్రత్యానికి, ఆమెకు తన మీద ఉన్నటువంటి భక్తికి ఆశ్చర్యపోయి ఆమె ఏవగించుకోకుండా, తనని ఏ రకంగానూ అసహించుకోకుండా ఉచ్ఛిష్టాన్ని భుజించింది కనుక ఆమె యొక్క ప్రతిభక్తికి ఎంతో సంతోషించి ఆమెతో అన్నాడు, నేను నిన్ను ఎలా సంతోష పెట్టగలను, నీ కోరిక ఏదో చెప్పు, నీ కోరికను తప్పక నేను నెరవేరుస్తాను. అది ఎటువంటి కోరికైనా నా తపశక్తిని ధారపోసి నీ కోరిక నెరవేరుస్తాను అన్నాడు. అప్పుడు ఆమంది, నీవు మనోహరమైనటువంటి రూపాన్ని ధరించి, 5 మూర్తులను ధరించి, మళ్ళీ ఏకమూర్తిని ధరించి నన్ను సంతోషపెట్టు అని కోరింది. అతడు తన యొక్క తపశ్శక్తితో సుందరమైనటువంటి రూపాన్ని ధరించి కైలాసము, మేరు పర్వతము మొదలైనటువంటి చోట్ల అనేక వేల సంవత్సరాలు ఆమెను సంతోషపెట్టాడు అందమైనటువంటి రూపాన్ని ధరించి.
సుందరమైనటువంటి రూపాన్ని ధరించి. చివరికి కొన్ని వేల సంవత్సరాలు అట్లా ఆమెతో కామోపభోగాలు అనుభవించిన తర్వాత ఇక నివృత్తి మార్గంలో తపస్సు చేసుకోవాలి అని అనుకొని తపస్సు చేసుకుంటూ దేహాన్ని విడిచిపెట్టేశాడు. ఆ నాలాయిని ఈ కామోపభోగాలని అనుభవిస్తూ మరి తృప్తి చెందకుండా దేహాన్ని విడిచిపెట్టింది. ఇంకా ఆ తృప్తి కలగలే, దేహాన్ని విడిచిపెట్టి ఆ దేహాన్ని విడిచిపెట్టి కాశీరాజు కుమార్తెగా, కాశీరాజు అంటే కాశీరాజు అనేటువంటి ఆయన తపస్సు చేసి రాజర్షి అయ్యాడు. ఆ మహామునికి కుమార్తెగా పుట్టింది. పుట్టి చాలా కాలం వరకు వివాహం కాకపోతే పరమేశ్వరుని గురించి తపస్సు చేసి అదిగో ఆ వరం పొందటం జరిగింది. నాకు పతిందేహి 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 అని 5 సార్లు అంటానికి కారణం ఏమిటంటే ఆమెకి ఆ పూర్వజన్మ వాసన ఉండటం వల్ల, అంటే ఆ కామోపభోగాల యందు తృప్తి కలగకపోవటం వల్ల, ఎంతకాలానికి వివాహం కాకపోవటం వల్ల, అందుకని భర్త కోసమని ఆరాటంతో అడగటం జరిగింది. నువ్వు 5 సార్లు అడిగావు కాబట్టి నీకు 5గురు పతులు అవుతారని చెప్పి పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. అప్పుడు ఆమంది, నేను ఒక్క పతిని కోరే తపస్సు చేశాను, నాకు సర్వగుణ సంపన్నుడైనటువంటి భర్త కావాలని కోరిక, మీరు ఇలా అంటున్నారు అని అంటే నీకు 5గురు భర్తలు అయినప్పటికీ కూడా ఆ 5గురు యందు కూడా ధర్మం తప్పకుండా ఉంటావు, నీవు మహాపతివ్రతగా పరిగణించబడతావు, నిన్ను ఎవ్వరు కూడా తప్పు చేసినటువంటి స్త్రీగా తేలిగ్గా చూడరు అని పరమేశ్వరుడే వరం ఇచ్చాడు. అప్పుడు ఈమె అడిగింది, ఇది ఆమె సమయస్ఫూర్తి, ఓ దేవా, ఆ 5గురు పతుల యందు ప్రత్యేక సంగమంతో నాకు కౌమారంబు అంటే కన్యాత్వాన్ని, పతి శుశ్రూషా సిద్ధి, సౌభాగ్యము ప్రసాదించమని కోరింది. అంటే అనుదిన కన్యాత్వం అని అంటే ప్రత్యేక పతి సాంగత్యం, అంటే భర్తతో కలిసిన తర్వాత ఈమెకు మళ్ళీ కన్యాత్వం వస్తుంది, మళ్ళీ కన్య ఉద్ది. అందుకనే చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే ఆమె 5గురికి భార్య అని ఎగతాళిగా మాట్లాడతారు. అంటే ధర్మరాజుకి 1 సంవత్సరం భార్యగా ఉన్న తర్వాత మళ్ళీ ఆమె కన్యగా భీముడి దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఆ కన్యాత్వం వరం ఉంది. మళ్ళీ భీముడి దగ్గర సంవత్సరం పాటు ఉన్న తర్వాత మళ్ళీ కన్యగానే అర్జునుడి దగ్గరికి వెళుతుంది. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి వరం. అంతేకాకుండా పతి శుశ్రూషా సిద్ధి అంటే భర్తలకి సేవ చేయటంలో నాకు చక్కని సిద్ధి కలిగేటట్టుగా వరమివ్వమని అడిగింది. అలాగే సౌభాగ్యాన్ని ప్రసాదించమంది. అన్ని కోరినటువంటి వరాలన్నింటినీ ఇచ్చాడు పరమేశ్వరుడు. ఇచ్చి నీవు ఇప్పుడు గంగా తీరంలో దేవేంద్రుడు ఉన్నాడు, ఆ దేవేంద్రుడిని నా దగ్గరికి తీసుకొని రా అన్నాడు. అప్పుడు ఈమె అక్కడికి వెళ్ళింది, ఏడుస్తూ ఉంది. అంతలో దేవేంద్రుడు వచ్చాడు. ఆ కథ అంతా మనం ఇంతకు ముందు విన్నాం. ఇది నాలాయని గాథ. ఈ నాలాయని గాథలో తప్పులు పట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు మహానుభావులు. కానీ ఈ నాలాయని గాథ వల్ల మనకి ఏం తెలుస్తుంది అని కనుక మనం చూసినట్లయితే ఆమె పరమ పతివ్రత, సామాన్యమైనటువంటి పతివ్రత కాదు. ఎందుకనంటే భర్త అందగాడు, బాగా సంపాదించేటువంటి వాడు, బాగా చదువుకున్నవాడు, లేదా ఉద్యోగం చేసేవాడు, అలాంటి వాడు కనుకైతే ఆ భర్త మీద ప్రేమ ఉండటం, ఆ భర్తని సేవించడం అదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ ఈమె మాత్రం కుష్ఠవ్యాధిగ్రస్తుడు, దుర్గంధం, శరీరం నుంచి ఎప్పుడు కూడా కంపు కొడతా ఉంటుంది, దుఃఖజీవుడు, ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటాడు, ముక్కోపి. అలాంటి భర్తని పరమభక్తితో ఆరాధిస్తూ ఆయన తినగా మిగిలినటువంటి ఉచ్చిష్టాన్ని భుజిస్తూ ఉండేటువంటి ఆమె ఏమాత్రం ఏవగించుకోకుండా ఆ ఉచ్చిష్టాన్ని భుజిస్తూ ఉండేది. అదిగో అటువంటి పరమ పతివ్రతని తప్పుపడుతున్నారు మహానుభావులు. మరి అటువంటి ఈమెని ఈ తప్పుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారంటే భర్తని
నాకు నీవు అందమైనటువంటి సుందరమైనటువంటి రూపాన్ని ధరించి నాతో ఆనందంగా గడుపమని అడిగినందుకు వీళ్ళందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. ముక్కోపైనటువంటి భర్తని ఏ కోరిక లేకుండా అసాధారణమైనటువంటి పరిచర్యలతో భక్తితో తృప్తిపరిచి ఏ పతివ్రత అయితే ఉన్నదో అటువంటి పతివ్రతని తన నుంచి ఇంతవరకు ఏ రకమైనటువంటి సుఖాన్ని సంతోషాన్ని పొందినటువంటి భార్యని, తన వల్ల కష్టము దుఃఖము బాధలు తప్ప ఏ రకమైనటువంటి సుఖము లేకుండా ఉన్నటువంటి సహనశీలి అయినటువంటి భార్యని నిన్ను నేను ఎలా సంతోష పెట్టగలనో కోరుకో, నీ కోరిక నెరవేరుస్తానని భర్త స్వయంగా చెబితే, తనంతటి తానుగా వరమిస్తే, నాకు కామోపభోగేచ్ఛ ఉన్నది, మీరు మనోహరమైనటువంటి రూపాన్ని ధరించి నాతో కలిసి సంతోషాన్ని ఇవ్వండి అని అడిగింది. ఇది తప్పట. మరి భార్య భర్త ద్వారా కామసుఖాన్ని పొందాలి అని అనుకోవటం, అందులోనూ ఏ సుఖము లేకుండా చాలా కాలం భర్తను సేవించినటువంటి భార్యకి కామేచ్ఛ ఉండటం తప్ప. అసలు వివాహం ఎందుకు చేసుకుంటారు? ధర్మేచ అర్ధేచ కామేచ త్వయైష నాతి చరితవ్య నాతి చరామి అనేటువంటి ప్రతిజ్ఞతో జరిగేటువంటిది వివాహ విధి. ఏమిటి దీని అర్థం? ధర్మ అర్ధ కామ అనేటువంటి మూడు విషయాల్లో, నాలుగోది లేదు, మోక్షం లేదు. ధర్మంలో అర్థం అంటే డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో, కామం అంటే కోరికలు తెచ్చుకునేటువంటి విషయంలో, ఈ మూడింటిలో కూడా ఈ మూడు పురుషార్థాల యందు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసిమెలిసి ప్రవర్తించాలని ఈ ప్రతిజ్ఞ చేస్తారు వివాహ సమయంలో. ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేక భర్త ద్వారా కామేచ్ఛను తీర్చుకోవడం తప్పుగా చిత్రించినటువంటి వీళ్ళది ఏమి సంస్కారమో మనం అర్థం చేసుకోవాలి. అటువంటి నారాయణుని ఒకసారి పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు రోమశ మహర్షి ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి రోమశ మహర్షిని గౌరవించి ఆయన ద్వారా అనేక కథలు వింటున్నాడు. ధర్మరాజు పాండవులు వింటున్నారు. అలా వింటూ వింటే ఒక రోజున ఆ రోమశ మహర్షి శాంత ఋష్యశృంగుల యొక్క గాథని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ధర్మరాజుతో అంటున్నాడు, ఓ ధర్మనందన, వశిష్ఠుడికి సౌభాగ్యశీలి అరుంధతిలాగా, అగస్త్యుడికి లోపాముద్రలాగా, నలుడికి దమయంతిలాగా, దేవేంద్రుడికి శచీదేవిలాగా, మౌద్గల్య మహర్షికి నారాయణి ఇంద్రసేనలాగా, ఋష్యశృంగునికి శాంతాదేవి భక్తితో పరిచర్యలు ఆచరించి పతివ్రతామ తల్లుల యొక్క జేజేలు అందుకున్నది అని చెప్పాడు. అంటే ఈ చెప్పినటువంటి వాళ్ళందరిలో కూడా మహాపతివ్రతల్లో పోల్చి ఈ శాంతాదేవిని అక్కడ చెప్పారు. అంటే అలా పోల్చినటువంటి వాళ్ళల్లో ఈ నారాయణ ఇంద్రసేన కూడా ఉన్నది. మరి అటువంటి ఆమెను తప్పుపడుతూ ఉన్నారు ఈ అధునాతనమైనటువంటి విమర్శకులైనటువంటి వాళ్ళు, బుద్ధి తక్కువగా ఉన్నటువంటి విమర్శకులైనటువంటి వాళ్ళు. నిజంగా ఆలోచిస్తే ఇక్కడ 3 జన్మలు ఉన్నాయి. ద్రౌపదికి అంతకుముందు 2 జన్మలు చెప్పుకున్నాం. ఒక జన్మలో ఋషికన్య, అంతకుముందు జన్మలో నారాయణి ఇంద్రసేన. మరి ఆ జన్మలు 3 కూడా ఎలాంటి ఒక్కసారి కనుక మనం చూస్తే, నారాయణి ముసలివాడు, కుష్ఠరోగి, ముక్కోపి అయినటువంటి భర్తని పరమభక్తితో ఆరాధించి సేవించి పరిచర్యలు చేసి భర్త యొక్క మెప్పు పొందినటువంటి పరమ పతివ్రత. ఇక రెండవ ఋషికన్య, ఈమె సౌందర్యవతి, సకల సద్గుణాల రాశి అయినప్పటికీ కన్యాత్వంలో చాలా కాలం ఉండటం వల్ల పతిని కోరి పరమేశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆ పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నటువంటి తపశ్శక్తి సంపన్నురాలు. ఇక 3 ద్రౌపది.
అయోనిజిగా జన్మించి పరమేశ్వరుని యొక్క వరప్రకారం పాండవుల 5గురికి పత్రిగా దేశ దేశాల రాజుల చేత, సకల మునిజనుల చేత, సమస్తమైనటువంటి ప్రజల చేత, చివరికి శత్రువుల చేత కూడా మహాపతివ్రతగా ప్రశంసలు అందుకున్నటువంటి మహా ఇల్లాలు. పంచభిప్రాప్య కౌమారం మహాభాగా భవిష్యసి. ప్రత్యేక పతి సాంగత్యంతో కన్యాత్వాన్ని వహిస్తూ పూజ్యురాలివై ఉంటావు అని పరమేశ్వరుడే ఆ ఋషికన్యకు వరమిస్తే ఇక సందేహాలకి తావెక్కడ? ఇది సామాన్యమైనటువంటి మానవులు చెప్పినటువంటి విషయమా? సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పినటువంటి విషయం. పంచభద్రక అయినటువంటి ద్రౌపదిని మహాపతివ్రత అని ఎట్లా అంటాం? ఒక్క భర్త ఉంటే అనొచ్చు, 5గురు కదా ఉన్నది అనేటువంటి పండితులు పామరుల యొక్క సమస్త జనుల యొక్క సంశయాన్ని నివృత్తి చేయటం కోసం అపూర్వము, అసాధారణము, అనన్య సామాన్యం, అమోఘం, ఆశ్చర్యకరం, అద్వితీయం, అప్రమేయం, అసదృశ్యం. అసదృశ్యం అనంటే అలాంటిది ఇంకోటి లేదు. అన్యులకి అసాధ్యం, ఇతరులకి సాధ్యం కానటువంటిది. ప్రశంసనీయమైనటువంటి ఈ పాంచాలి పాండవ దాంపత్యాన్ని గురించి, ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య మహిమను గురించి, సామాన్యుల యొక్క ఊహకి కూడా అందకుండా ఉండే ద్రౌపదీదేవి యొక్క సౌశీల్యం గురించి ఇక రేపటి నుంచి మనం తెలుసుకుందాం.